క్వశ్చన్ నెంబర్ 14. ఫెయిర్ అండ్ లవ్లీ మరియు ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ వాటి పేర్లను మార్చుకోవడం వెనక గల కారణం ఏమిటి? హిందుస్థాన్ యూనిలివర్కి సంబంధించిన ప్రోడక్ట్లలో ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి. 1975లో మార్కెట్లోకి ప్రవేశించిన ఈ బ్రాండ్ గత 45 సంవత్సరాల నుండి టాప్ సెల్లింగ్ బ్యూటీ ప్రోడక్ట్లలో ఒకటిగా నిలుస్తూ వచ్చింది. మనం టీవీలో ఏ ఛానల్ పెట్టినా కూడా అందులో వచ్చే యాడ్లలో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ తప్పకుండా వస్తుంది. వారి ప్రతి యాడ్లో కూడా గత 45 సంవత్సరాల నుండి చూపిస్తున్నది ఒకటే, ఫెయిర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తే ఫెయిర్గా లవ్లీగా అంటే తెల్లగా అందంగా మారతారంటూ వారి బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు. దాంతో దీన్ని వాడితే తెల్లగా వస్తాము అనే భ్రమ జనాల్లో బలంగా పాతుకుపోయింది. అసలు నిజం ఏమిటంటే ఏ మాత్రం తెల్లగా రారు. అయినా కూడా జనాలు దీనికి అలవాటు పడిపోయారు. కంపెనీలు అలా అలవాటు పడేలా చేశాయి. మరి ఈ బ్రాండ్ తన పేరును మార్చుకోవడానికి గల కారణానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా వర్ణ వివక్షత అనేది ఎప్పటి నుండి వస్తుంది. మన భారతదేశంలో కూడా బ్రిటిష్ వారు ప్రవేశించాక తెల్లవాడు గొప్పవాడు, నల్లవాడు బానిస లాంటి భేదాలను కలిగేలా చేశారు. ఇలాంటి వర్ణ వివక్షత అనేది అమెరికాలో అయితే నేటికి కూడా ఇంకా చెలరేగుతూనే ఉంది. దీనిలో భాగంగానే అమెరికాలో బ్లాక్ లీవ్స్ మ్యాటర్ అనే పేరుతో ఓ ఉద్యమం కూడా మొదలైంది, నడుస్తుంది. ఈ రంగు భేదాన్ని చూపిస్తుండటంతో వేల మంది ప్రజలు ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వం మీదకి తిరగబడ్డం మొదలైంది. ఈ క్రమంలోనే భాగంగా అనేక బ్యూటీ ప్రోడక్ట్లు కలర్ని పెంచుతాం, వైట్గా ఉంటేనే అందంగా ఉంటారు అనే మాటలతో బిజినెస్ చేసుకుంటున్న కంపెనీలన్నీ కూడా ముందుగానే జాగ్రత్త పడ్డాయి. దాంతో మొదటిగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ స్కిన్ వైట్నింగ్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్లను ఉత్పత్తిని, అమ్మకాలను ఆపివేస్తున్నట్లుగా ప్రకటించింది. మిగతా ఇతర బ్రాండ్లు మాత్రం వైట్ కలర్ ఉంటేనే అందం ఉన్నట్లుగా చూపించే అడ్వర్టైజ్మెంట్లను వెంటనే ఆపేశాయి. ఇంకా ఫెయిర్ అండ్ లవ్లీ విషయానికి వస్తే, ఏకంగా తన పేరులోనే రంగు ఉంటేనే అందం అన్నట్లుగా ఉన్న ఆ ఫెయిర్ అనే పదాన్ని మార్చేయాలని, లేకపోతే వారి అమ్మకాలు దెబ్బతింటాయని భావించింది. కానీ ఈలోపే 22 ఏళ్ల వయసున్న చందన్ హిరన్ అనే అమ్మాయి తన వంతుగా change.org అనే ఒక ఆన్లైన్ పెద్ద వెబ్సైట్ ఉంది. దాదాపుగా 42 కోట్లకు పైగా జనాభా ఈ వెబ్సైట్ను ఉపయోగిస్తూ వాటిలో వచ్చే నిరసనల మీద స్పందిస్తూ ఉంటారు. సో ఈ వెబ్సైట్లో తను ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ మనిషి చర్మ రంగుకు ప్రాముఖ్యత ఉంటుంది అన్నట్లుగా ప్రజల్లో కలిగిస్తున్న భ్రమలకు వ్యతిరేకంగా ఆల్ షేడ్స్ ఆర్ లవ్లీ అంటూ, అంటే అన్ని రంగులు అందమైనవే అంటూ ఆ change.org వెబ్సైట్లో ఒక పిటిషన్ని దాఖలు చేసింది. తను అలా చేసిన కొద్ది గంటల్లోనే ఈ పిటిషన్ని అంగీకరిస్తూ వేల సంఖ్యలో తమ మద్దతును తెలుపుతూ ప్రజలు సంతకాలు చేశారు. దాంతో స్కిన్ కలర్ని ప్రమోట్ చేస్తున్న ఈ ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ మీద వ్యతిరేకత మొదలైంది. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన యూనిలివర్ సంస్థ వారి బిజినెస్ దెబ్బతినకుండా ఉండేందుకు జాగ్రత్త పడింది. వారి ప్రొడక్ట్ల పైన ఫెయిర్, వైట్ మరియు లైట్ వంటి పదాలను ఇక నుంచి వాడము అని వెల్లడించింది. ఇక నుంచి వారి కంపెనీ యాడ్లలో కేవలం తెల్లగా ఉన్నవారు మాత్రమే కాకుండా అన్ని రకాల రంగుల్లో ఉన్నవారు ఇకపై కనిపిస్తారు అని తెలిపింది. దాంతో ఈ ఫెయిర్ అండ్ లవ్లీని గ్లో అండ్ లవ్లీగా మార్చి ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో పాటుగానే మగవారి కోసం ప్రమోట్ చేసే ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ని కూడా గ్లో అండ్ హ్యాండ్సమ్గా మారుస్తూ ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇది ఫ్రెండ్స్, వీటి పేర్లు మార్చడం వెనుక ఉన్న అసలు కారణాలు. క్వశ్చన్ నెంబర్ 15. చంకలో ఉల్లిగడ్డ పెట్టుకుంటే జ్వరం ఎందుకు వస్తుంది? చిన్నప్పుడు స్కూల్ మానేయడం కోసం మనం వేసే వేషాలు లెక్కలేననివి. ఎప్పుడు ఏ కారణం దొరుకుతుందా, అలాగే మార్నింగ్ టైంలో ఫుల్గా రెయిన్ పడితే బాగుండు, లేట్ అయిపోతే ఇంట్లో వారు వద్దంటే బాగుండు అని ఇలా ఎన్నో వాటి కోసం ఎదురు చూసేవారు. ఇలా స్కూల్ మానేయడం కోసం వేసే ఎన్నో వేషాలలో, ఎక్స్పెరిమెంట్లలో ఈ ఉల్లిపాయ ట్రిక్ కూడా ఒకటి. ఒక ఉల్లిపాయను 2 ముక్కలుగా కోసి వాటిలోనే ఒక ముక్కను మన చేతి కింద చంకలో పెట్టుకుంటే జ్వరం వస్తుంది, దాంతో స్కూల్ మానేయవచ్చు అంటుంటే చాలామంది వినే ఉంటారు. కొందరు ఆల్రెడీ దీన్ని ట్రై చేసేసి కూడా ఉంటారు. ఇలా ఉల్లిగడ్డ చంకలో పెట్టుకుంటే జ్వరం రావడం నిజమేనా అంటే నిజమే అని చెప్పవచ్చు. కానీ అది మనం అనుకునే అసలైన జ్వరం లాంటిది కాదు. కేవలం మన శరీరం వేడి ఎక్కడం మాత్రమే జరుగుతుంది. అసలు దీని వెనక ఉన్న చిన్న సైంటిఫిక్ రీజన్ ఏంటిది, అది ఎలా జరుగుతుంది అనేది మీకు సింపుల్గా చెబుతాను. సాధారణంగా ఉల్లిపాయలకు కూడా సహజంగానే ఒక నేచర్ ఉంది. అవి వాటి వైపునకు బ్యాక్టీరియాలను, వైరస్లను, సూక్ష్మజీవులను ఆకర్షించగలవు. అందువలన ఒకసారి కోసిన ఉల్లిపాయలను తర్వాత రోజు కానీ లేదా కొన్ని గంటల తర్వాత కానీ వాడకూడదు అనేది. అందుకే మనం గమనిస్తే ఉల్లిపాయలు కోసిన కొన్ని గంటలకే వాటి రంగులో కూడా మార్పు వచ్చేస్తుంది. ఇంకా వీటిని మనం మన చంకలో పెట్టినప్పుడు జ్వరం ఎలా వస్తుంది అంటే, మొదటిగా మనం ఉల్లిగడ్డను చంకలో పెట్టినప్పుడు అక్కడ చర్మంలో ఉండే సున్నితమైన పొర ఉల్లి రసాన్ని పీల్చుకుంటుంది. దాంతో మన శరీరంలో ఉంటూ మనకు మంచి చేసే వైరస్లు, బ్యాక్టీరియాలు శరీరానికి ఏదో ఆపద వచ్చిందని, శరీరానికి నష్టం కలిగించే వస్తువేదో మన సంక దగ్గర ఉందని గ్రహించి దానితో పోరాడడానికి వెంటనే అక్కడికి చేరుకుంటాయి. ఉల్లిపాయల్లో ఉండే సహజ రసాయనాలైన సుఫాక్సిడ్, ఐసోలైన్ మరియు ఎలిసిన్ వంటి వాటికి వ్యతిరేకంగా ఈ బ్యాక్టీరియా పోరాడుతుంది. ఈ క్రమంలో ఎక్కువ మొత్తంలో మన శరీరంలో టెంపరేచర్, వేడి అనేది ఉత్పత్తి అవుతుంది. దాన్ని మనం జ్వరంగా ఫీల్ అవుతాం. నిజానికి ఇలా వచ్చే ఈ వేడి అంటే
ఈ జ్వరం అనేది కొద్ది సమయానికి తగ్గిపోతుంది. కానీ దీనిని బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు ట్రై చేయడం అనేది ప్రమాదకరం. ఈ ప్రాసెస్లో జ్వరం వచ్చినా రాకపోయినా మన శరీరం నుండి ఉల్లిపాయ వాసన మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, చంకలో ఉల్లిగడ్డ పెట్టుకోవడం వల్ల వచ్చే జ్వరం వెనక ఉన్న రహస్యం. మీరు మీ స్కూల్ రోజుల్లో స్కూల్ మానేయడం కోసం ఎలాంటి ట్రిక్స్ ప్లే చేసేవారో నాకు కామెంట్ సెక్షన్లో మీ మెమోరీస్ని షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 16. బుల్లెట్ ప్రూఫ్ కార్లలోకి బుల్లెట్లు దిగకుండా ఎలా తయారు చేస్తున్నారు? ప్రతి దేశంలోనూ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వీరంతా ఎక్కువగా బుల్లెట్ ప్రూఫ్ కార్లను వాడుతూ ఉంటారు అనేది మనం వింటుంటాం. ఈ కార్లు అన్ని రకాల గన్ల కాల్పుల నుండి, అంటే చిన్న రివాల్వర్ నుండి పెద్ద సైజు రైఫిళ్ళు, బాంబుల వరకు కూడా ఏది కాల్చినా పీల్చినా కూడా తట్టుకునేలా, లోపలి వారు సురక్షితంగా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. అసలు ఇవి ఎలా తయారు చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నాయి అనే విషయానికి వస్తే, మొదటిగా ఏ కారును బుల్లెట్ ప్రూఫ్ కార్గా చేయాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ కార్ని ఎలా తయారు చేశారో దానికి సంబంధించిన పూర్తి క్లియర్ బ్లూ ప్రింట్ని తీసుకుంటారు. అలాగే కారులో ఇతర భాగాలకు సంబంధించిన బ్లూ ప్రింట్ని కూడా తీసుకుంటారు. ఆ తర్వాత ఈ బ్లూ ప్రింట్స్ ఆధారంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ని కట్ చేసి ఆ కారుకు అనుగుణంగా డిజైన్ చేస్తారు. ఈ మొదటి ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఏ కారుకు అయితే బుల్లెట్ ప్రూఫ్ చేయాలనుకుంటున్నారో ఆ కారును పూర్తిగా ప్రతి పార్ట్తో సహా ఉడదీస్తారు. ప్రతి ఒక్క పార్ట్లో కూడా దానికి సంబంధించి కట్ చేసిన ఆ గ్లాస్ని అన్ని భాగాల్లో అమరుస్తారు. ఈ గ్లాస్ ఖరీదు అనేది ప్రొటెక్షన్ అందించే నాణ్యతను బట్టి ఉంటుంది. ఎక్కువ ప్రొటెక్షన్ కావాలి అనుకున్న వారు ఎక్కువ ధర చెల్లించాలి. ఇంకా చివరికి ఇలా బుల్లెట్ ప్రూఫ్ చేసిన ఆ పార్ట్లన్నింటినీ తిరిగి అమరుస్తారు. అయితే బుల్లెట్ ప్రూఫింగ్ చేశాక కారు బరువులో ఆ గ్లాస్ బరువు కలవడంతో కారు బరువు మరికొంత పెరుగుతుంది. దాంతో స్టీరింగ్, షాక్ అబ్జర్వర్లు వంటి ఇతర భాగాలపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాటిని కూడా మారుస్తారు. వాటి ప్లేస్లో మరింత స్ట్రాంగ్ పార్ట్లను అమరుస్తారు. దీంతో ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో బుల్లెట్ ప్రూఫింగ్ సరిగ్గా జరిగిందా లేదా అన్నది తెలుసుకునేందుకు ఈ కార్ని చెక్ చేస్తారు. ఓకే అనుకుంటే ఇంకా కస్టమర్కి డెలివరీ చేసేస్తారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ బుల్లెట్లను దిగకుండా ఎలా తట్టుకుంటుంది అన్న డౌట్ మీలో ఉండవచ్చు. ఈ గ్లాస్ని పాలీకార్బోనేట్, ఎసెర్లిక్, అయానోప్లాస్ట్ పాలిమర్స్, ఎథిలిన్ వినైల్ ఎసిటేట్, పాలీకార్బోనేట్లతో తయారు చేస్తారు. దాంతో ఇవి చాలా దృఢంగా బుల్లెట్లు దిగకుండా బలంగా ఉంటాయి. బుల్లెట్ల స్పీడు అనేది గంటకి 2000 కిలోమీటర్ల నుండి 4500 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బాగా పవర్ఫుల్ బుల్లెట్లు వాడితే మాత్రం ఈ గ్లాస్లోకి దిగిపోతాయి. అయితే ఈ బుల్లెట్ ప్రూఫ్ కార్లు అనేవి కొంత సమయం వరకు ఎలాంటి బుల్లెట్లనైనా లోపలికి రాకుండా ఆపగలుగుతాయి. ఈలోపే ప్రాణ నష్టం జరగకుండా లోపలి వారు తప్పించుకోవాలి. ఎక్కువసేపు బుల్లెట్ల వర్షం కురిపిస్తే మాత్రం ఏ బుల్లెట్ ప్రూఫ్ కార్ అయినా సరే డ్యామేజ్ అయిపోతుంది. కాకపోతే బుల్లెట్ ప్రూఫ్ కార్లను వాడటం వల్ల ప్రాణాలకు మాత్రం కొంతమేర రక్షణ లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు కొత్త విషయంలో తెలుసుకోవడంలో ఉపయోగపడితే జస్ట్ లైక్ చేయండి చాలు. మరిన్ని ఇలాంటి అప్కమింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ని ఇక నుంచి పొందేందుకు తెలుగు నాలెడ్జ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.